ఇప్పుడు ఈ భూ వైద్యం మీరు ఆ రోజు దొండకు వాడిన రోజు ఇక్కడ చిక్కుళ్ళకి కూడా వేశారన్నారు కదండి. చిక్కులు కూడా వేసామండి ఆ ఆ, రోజు. ఇప్పుడు మరి చిక్కుళ్ళు ఎట్లా ఉంది? చిక్కులు బాగా బ్రహ్మాండంగా అనకొమ్మలు వచ్చి ఆ, మళ్ళీ క్వాలిటీలో ఉన్నాయి. బాగా క్వాలిటీ కనిపించింది. చిక్కులు వాటికి వేసాను, ఆ, వేద్దామని మళ్ళీ ఆలోచన చేస్తాను. చిక్కుళ్ళకి. చిక్కులు ఇప్పుడు ఓవరాల్ గా మాకు తెలిసింది ఏంటంటే దొండలు ఆ రోజు మీ నాన్నగారు మీరు అనుకోవడం కొద్దిగా ఉంటే, తీసేద్దాం అన్నట్లు ఆలోచన అనుకున్నారన్నారు. దొండ పందిరి తీసేద్దాంలే అనుకున్నా. అంతలోగా అన్న వచ్చి డెమో చూడండి వాడి మీకు వాడి చూడండి అంటే అది వేసా. ఉమ్, బ్రహ్మాండంగా అనకొమ్మలు వచ్చి మంచి రిజల్ట్ వచ్చింది. ఓవరాల్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు రైతు దీన్ని వాడుకోవచ్చు అంటారా? బ్రహ్మాండంగా వాడుకోవచ్చండి అసలు. ఓకే, ఇది వాడిన తర్వాత మీరు 15 రోజుల్లో ఏమన్నా పురుగు కానీ దోమ కానీ ఇట్లాంటి లక్షణాలు గతంలో మీరు కెమికల్ ఫర్టిలైజ్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇది వాడిన తర్వాత ఎలా ఉంది? 15 రోజుల నుంచి క్వాలిటీ వస్తుంది, కానీ పురుగు దోమ అనేది ఇంతవరకు వ్యాపించలేదండి. ఇంతవరకు కనిపించలా. రెగ్యులర్ గా మీరు కెమికల్ ఫర్టిలైజ్ వేసినప్పుడు ఎట్లా ఉంటుంది అది? 4 రోజులు కొట్టాల్సి వచ్చింది. పురుగు మందు కొట్టాల్సి వచ్చింది. అది వాడినప్పుడు కెమికల్ ఫర్టిలైజర్ వాడినప్పుడు పురుగు మందు 4 రోజులు కొడుతున్నారు. 3 రోజులు కొట్టాల్సి వచ్చేది. ఈ 15 రోజుల నుంచి అసలు దాన్ని వదిలేసాం చేయండి. మీరు పురుగు మందు కూడా ఏం కొట్ల దోమకి అదే పురుగుకి. వేసాము, అది అనగమ్మలు వస్తుంది పచ్చబడిందని. అది ఏంటంటే మీరు ఆ భూ వైద్యం వాడుకుంటే ఏమవుతుందంటే పురుగు మందు వాడకం కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది అనమాట. దాంట్లో మీకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, చీడపీడలు ఎక్కువ రానివ్వదు. ఓకేనా? మీరు యూరియా డిఏబుల్ ఇట్లాంటివి వేస్తే ఆకు మెద్దను ఆకు తీపికి వెంటనే మీకు పురుగు 3వ రోజు వస్తుంది. ఇది వేసి మీకు 15 రోజులు అవుతున్నా కానీ ఇంకా పురుగు రాలేదంటే దీంట్లో ఉన్న ఏదైతే ఉందో మంచి రిజల్ట్ వచ్చేటువంటి ప్రోడక్ట్ ఇది. రిజల్ట్ మటుకు బాగుందండి అది. అదే దాన్ని ఇంకా అదే మళ్ళీ తెప్పిద్దామని చూస్తే రేపు వేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ. ఓకే, సరేనండి. ఓకే.